నమస్తే వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్. ఇక మనం ఒక రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. తహసీల్దార్ కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోపురం మండల తహసీల్దార్ కార్యాలయానికి మనం ఆర్టీఏ దరఖాస్తు చేసుకున్నాం. దాంట్లో ఒక 4 పాయింట్లు ప్రధానంగా అడగడం జరిగింది. ఆ 4 పాయింట్లు మనం ఏం అడిగాం ఏంటిది అనేది ఒకసారి ఇప్పుడు మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఇక పౌర సమాచార అధికారి గారికి తహసీల్దార్ ఆఫీస్ అశోపురం మండల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇక అక్కడ పిన్ కోడ్ 507116. ఇక పౌర సమాచార అధికారి గారికి సమాచారం కోసం మనం విన్నపం చేసుకున్నాం. సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2F ప్రకారం మెయిల్ చేయమని చెప్పి కోరినాం. ఆ సమాచారం అంతా కూడా మనకి మెయిల్ పంపించమని చెప్పి కోరినాం. ఇక మొదటిదిగా అశోపురం మండలం తహసీల్దార్ కార్యాలయంలో 1/5/2022 నుంచి 1/5/2024 వరకు, అంటే మే 1 నుంచి వెళ్ళి మే 1 2022 నుంచి మే 1 2024 వరకు ఓబీసీ మరియు ఈబీసీ సర్టిఫికెట్లు ఎందరు దరఖాస్తు చేసుకున్నారు, వచ్చిన దరఖాస్తుల్లో ఎందరివి మంజూరు చేసినారు, ఎంతమంది రిజెక్ట్ చేసినారు, సమాచారం మెయిల్ చేయమని చెప్పి ఒకటి అడిగినాం. తర్వాత అశోపురం మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో కులం మరియు ఆదాయం మరియు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ల కోసం 1/5/2022 నుంచి 1/5/2024 వరకు ఎందరు దరఖాస్తు చేసుకున్నారు, ఎందరికి మంజూరు చేశారు, ఎందరికి రిజెక్ట్ చేశారు, పూర్తి సమాచారం మెయిల్ చేయమని చెప్పి కూడా అదొకటి అడిగాం. తర్వాత సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ నందు అశోపురం పరిధిలోని ఏ గ్రామాల రైతులు భూములు కోల్పోయారు, ఎన్ని ఎకరాలు కోల్పోయారు, వారికి ఇచ్చిన నష్టపరిహారం ఎంత, పూర్తి వివరాలు కూడా మెయిల్ చేయమని చెప్పి అడిగినాం. గత రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సీతమ్మ సాగర్ సీతమ్మ బ్యారేజ్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి అక్కడ అశోపురం మండలంలో కూడా అక్కడి నుంచెళ్ళి దుమ్మగూడెం అక్కడి నుంచెళ్ళి ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతా ఉన్నది. కాబట్టి ఆ మండల పరిధిలోని అక్కడ ఉన్నటువంటి ఆ సీతమ్మ సాగర్ సీతారామ మనుగూరు అశోపురం అక్కడ పైన పోతే పినపాక అట్లా వెళ్తా ఉన్నది. అటు పోతే దుమ్మగూడెం చెర్ల వెంకటాపురం ఆ దిశగా దాదాపుగా అటు ఒక 50 కిలోమీటర్లు, ఇటు కూడా ఒక 35 కిలోమీటర్లు గోదావరి పొడుగునా పోతున్నది. కాబట్టి ఆ అశోపురం మండలంలో సంబంధించి ఎంతమంది భూమి కోల్పోయినారు, వాళ్ళకి ఎంత నష్టపరిహారం ఇచ్చారు, తర్వాత వాళ్ళ వివరాలు ఏంటిది అనేది ఒక పాయింట్లో అడిగినాం. తర్వాత అక్కడ నుంచి క్యాస్ట్ ఇన్కమ్ ఫ్యామిలీ మెంబర్ ఈ 2 సంవత్సరాలలో ఎంతమందికి అప్రూవల్ చేసిర్రు, ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంత రిజెక్ట్ చేసిర్రు, ఎంత ఇది చేసిరని కూడా ఒకటి అడిగినాం. తర్వాత ఇది ఒకటి అడిగాం, ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అశోపురం మండలం నుండి 1/5/2023 నుంచి 1/5/2023 వరకు ఎందరు దరఖాస్తు చేసుకున్నారు, ఎంతమంది రిజెక్ట్ చేసిర్రు, ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమందికి మంజూరు చేశారు, ఎంతమంది రిజెక్ట్ చేశారు అనేది కూడా సమాచారం మెయిల్ చేయమని చెప్పి కూడా అడుగుతా ఉన్నాం. ఇక మాకు క్లియర్ గా ఈ సమాచారాన్ని మెయిల్ చేయమని చెప్పి మన మెయిల్ ఐడి కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా కొంతమంది మనల్ని అడుగుతూ ఉన్నారు. అంతా ఇంతకుముందు మరి ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంతకుముందు మాకు ఇంతకుముందు ఉండేటి అవి కూడా కొన్ని మరి ఇప్పుడు రాలేదు. సరే, అది ఏ తప్పిదం జరిగింది ఏంటిది అనేది కొంత అప్డేట్ చేసుకున్నారు. అప్పుడు ఉన్నటువంటి సర్టిఫికెట్లు మళ్ళీ పెట్టాలి, తీసేయాలి. కాబట్టి ఎంతమంది లోపం జరిగింది ఏంటిది అనేది, దాంతో పాటుగా సర్టిఫికెట్లు కూడా అక్కడ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ తర్వాత ఓబీసీ సర్టిఫికెట్లు కూడా ఎంతమందికి ఇచ్చిర్రు, ఎన్ని పెండింగ్ పెట్టిండ్రు అనేటువంటి అంశం మీద అయితే మనం దీన్ని ఒక ఎజెండా, ఒక విషయం ప్రకారం మనకి ఏదైతే సమాచారం కావాలో మన దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏమున్నది, ఈ రెండింటికి పొంతన ఉన్నదా లేదా అని తెలుసుకునే దానికైతే మనం అక్కడ వాళ్ళని సమాచారం అడగడం కూడా జరుగుతూ ఉన్నది. 30 రోజులలో ఈరోజు మనం అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ తహసీల్దార్ గారు ఎవరైతే పౌర సమాచార అధికారి ఉన్నారో ఆయనతో కూడా మనం మాట్లాడడం జరిగింది. సార్, వీలైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించినటువంటి పాయింట్ ఏదైతే ఉన్నదో ఆ 3 అంటే మీకు ఏదైతే పీరియడ్ ఉన్నదో మనం దరఖాస్తు చేసిన తర్వాత ఎప్పుడైతే ఇవ్వాలో అప్పటి వరకు ఇచ్చినా పర్వాలేదు, కానీ ఇదైతే కొద్దిగా ఏదైనా ఒక వారం లోపల కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం ఉంటే చేయండి సార్ అని చెప్పేసి మనం అక్కడ డీటీ గారితో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా కూడా వాళ్ళు ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకంతా కూడా పర్ఫెక్ట్ గా ఉంటే రైట్ మంచిదే, లేదా అనుకుంటే మనకి ఏదైనా వాళ్ళు అక్కడ సమాచారం కొంత డిలే చేసినా లేకపోతే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఏదైనా కొంత అటు ఇటుగా ఉన్నా సరే మనం అక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భద్రాచలం ఆర్డీఓకి మనం అప్లై చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి అక్కడగా మనకి ఏదైనా లోపల ఉన్నా ఇక మనం ఇక్కడే ఉంటాం కాబట్టి హైదరాబాద్ లో కూడా కమిషనర్కి కూడా మనం అప్పీల్ చేసుకునే దానికి చూద్దాం. వాళ్ళు ఇచ్చే సమాచారం మేరకు 30 days లో వాళ్ళ సమాచారం మనకిస్తే సరిపోతుంది. ఏది ఏమైనా కానీ మన తరపున ఆర్టీఐ సమాచారం కోసం దరఖాస్తు అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోపురం మండలానికి సంబంధించినటువంటి తహసీల్దార్ కార్యాలయాన్ని ఈ పాయింట్స్ మనం అడగడం జరిగింది.